వేములవాడ రాజన్న క్షేత్ర అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందన్నారు తెలంగాణ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధి విస్తరణపై ఎమ్మెల్యే అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఆ శాఖ కమిషనర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. అంతకుముందు రాజరాజేశ్వర ఆలయ పరిసరాలు, గుడి చెరువు, భీమేశ్వర ఆలయం తదితర ప్రాంతాలను అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరిశీలించారు. వేములవాడ ఆలయంలో మొత్తం 178 కోట్లతో మొదట విడత అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు. అలాగే భక్తులకు భీమేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలు కొనసాగుతాయని, అభిషేకం, కళ్యాణాలు, కోడెమొక్కులు భీమేశ్వర ఆలయంలో సైతం చెల్లించుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఆది శ్రీనివాస్. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న దరిమిలా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మార్చులు మేడం సురేఖ గారు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు సుమారు వేములవాడ ఆలయ విస్తీర్ణానికి 76 కోట్ల పైచిలుకు నిధులు మంజూరు కావింపజేసి, అన్న సత్రానికి 35 కోట్లు కావింపజేసి, వేనాడు దేవాలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధి కూడా చేయాలి. 2 కళ్ళలాగా అటు పట్టణాభివృద్ధి, దేవాలయ అభివృద్ధి అని చెప్పిన క్రమంలో 47 కోట్లతో రోడ్డు వెడల్పు కార్యకు సంబంధించి నిధులు మంజూరు చేయడంతో పాటు 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 50 కోట్లను, 25-26 బడ్జెట్లో ఒక 100 కోట్ల రూపాయలను కూడా పెట్టుకొని బడ్జెట్లో ముందుకు పోయే క్రమంలో ఇప్పటికే అన్న సత్రానికి 35 కోట్ల సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి మేడం శైలజా రామయ్యర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, అదేవిధంగా వీటి వైస్ చైర్మన్గా ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి వారు, స్థపతి, అదేవిధంగా ఆర్కిటెక్ట్ విభాగము, R&B సంబంధించినటువంటి బృందము, ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి నిపుణుల బృందము, వేరాడ దేవాలయానికి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా బ్రాహ్మణోత్తములు, ఇతర అనువంశిక వర్చకులకు సంబంధించిన వారి యొక్క అందరి సూచనలు తీసుకొని ముందుకు పోయే క్రమంలో క్షేత్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పర్యటన జరిపి ఏ విధంగా ముందుకు పోతున్నామని చెప్పని నమూనాలు మ్యాపుల ద్వారా కూడా చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇప్పటికే బహుశా నవంబర్ 21 తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు 8 మంది మంత్రులు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసిపోయిన సందర్భంలో, అంతకంటే ముందు ఆ మధ్యలో కూడా వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే క్రమంలో అనుబంధంగా అంటే ప్రకాశం జిల్లా మద్దిపాడు తహసీల్